పురలోకల్ రాజమండ్రిలో జరిగిన కల్తీ పాల వ్యవహారంలో ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. కల్తీ పాలు తాగి నలుగురు మృతి చెందగా మరో 10 మందికి పైగా బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన తర్వాత పాలను కూడా కల్తీ చేస్తారా? అసలు ఇప్పుడు పాలు తాగాలా వద్దా? ఒకవేళ పాలు కొనాలంటే అవి కల్తీనా కాదా అని పరీక్షించుకోవాలనే అంశాల గురించి ప్రజలు ఆలోచిస్తున్నారు. పాలు కల్తీయా కాదా గుర్తించేందుకు కొన్ని పరీక్షలు చేయాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముందు పాల వాసన రుచి ముఖ్యం. స్వచ్ఛమైన పాలు స్వల్ప తీపి వాసన కలిగి ఉంటుంది. ఇంకా చెప్పాలంటే క్రీమ్ రుచిని కలిగి ఉంటాయి. అలా కాకుండా పాలు చేదుగా లేదా వింతైన రసాయన వాసన కలిగి ఉంటే అది కల్తీ పాలని అర్థం. కొద్దిగా పాలు తీసుకుని అందులో 1 లేదా 2 అయోడిన్ ద్రావణం చుక్కలు వేయాలి. అలా వేసిన వెంటనే పాలు నీలి రంగులోకి మారితే అందులో పిండి లేదా స్టార్చ్ కలిపారని గుర్తించాలి. అలా కాకుండా పాలు సాధారణ తెలుపు రంగులోనే ఉంటే కల్తీ జరగలేదని నిర్ధారణకు రావాల్సి ఉంటుంది. పాలను బాగా మరిగించినప్పుడు అవి పసుపు రంగులోకి మారితే అందులో సర్ఫ్, సబ్బు లేదా నూనె పదార్థాలు కలిపారని అర్థం. అదే స్వచ్ఛమైన పాలు మరిగించినప్పుడు రంగు మారదు. అలాగే పాలను సీసాలో వేసి బాగా కుదిపితే అధికంగా నురుగు వస్తే తప్పకుండా కల్తీ జరిగినట్టు నిర్ధారించాలి. 5 మిల్లీలీటర్ల పాలల్లో 2 స్పూన్ల ఉప్పు కలపాలి. ఈ మిశ్రమం నీలి రంగులోకి మారితే పాలల్లో గంజి పౌడర్ కలిపినట్టు గుర్తించాలి. నీటిలో యూరియాను వినియోగించి కల్తీ పాలను సైతం తయారు చేస్తున్నారు. దాన్ని యూరియా స్ట్రిప్స్ ద్వారా గుర్తించాలి. ఈ స్ట్రిప్స్ మనకు మందుల షాప్లో అవైలబుల్ గా ఉంటాయి. అలా కాకుంటే పాలను వేడి చేసినప్పుడు ఆవిరిలో వచ్చే ఘన పదార్థాల వాసన ద్వారా కూడా గుర్తించవచ్చు. స్వచ్ఛమైన పాలు కాచి చల్లార్చిన తర్వాత పైన మీగడ చిక్కగా ఉంటే మందంగా కడుతుంది. కానీ కల్తీ పాలు త్వరగా పాడవుతాయి. వేడి చేసినప్పుడు సరైన మీగడ కూడా రాదనే విషయాన్ని గమనించాలి. ఇలాంటి పరీక్షలు చేసి మనం వాడుతున్న పాలు కల్తీనా కాదా అనే విషయాన్ని సులభంగా తెలుసుకోవచ్చు.